ఆ కేసులో భాగంగా ముద్దాయి అనుమానితునిగా ఉన్నటువంటి ఆదినారాయణని సెల్ ఫోన్ ఆధారంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్లో అతను విచారణలో రాధ అనే చంపిన ఆమెని టవాలు బిగించి చంపిన దానికి సరే మళ్ళీ అని మరి చేసిన విషయంలో గొంతు బిసికి చంపిన విషయాన్ని విచారిస్తుంటే అతను దానితో పాటు నేను ఇద్దరం కలిసి రాధా భర్తని ఇల్లీగల్ అఫైర్ అక్రమ సంబంధం తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఒకరోజు 25 సంవత్సరంలో అతన్ని కూడా మద్యం బాగా తాగించి రాత్రి 9 గంటల సమయంలో బిందు మూసి అతన్ని కూడా చంపడం జరిగింది. ఆమె కాళ్ళు పట్టుకోవడం, ఇతను బిందుతో ముఖం మీద బాగా అది ప్రెస్ చేసి చంపడం జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకునే దానిలో ఈ కేసులో ఆ శవాన్ని కూడా శ్మశాన వాటిక 6th రోడ్లో ఉన్నటువంటి అనంతపురం 6th రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి వెళ్ళి ఆ శ్మశానంలో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మళ్ళీ సైంటిఫిక్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ డాక్టర్స్ ఆధ్వర్యంలో బాడీని కూడా బయటకు తీసి శవ పంచనామా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అతనే చెప్పాడు, ఇంట్రాగేషన్లో విచారిస్తుంటే ఆదినారాయణే ఈ విధంగా రివీల్ చేశాడు. ఏ విధంగా నువ్వు ఆమెను చంపావు కదా నిజమేనా అంటే, చంపాను సార్, ఈమెను నేను ఇద్దరము కలిసి అతని హస్బెండ్ని భర్త అయినటువంటి అతన్ని కూడా నేను చంపాను, రవిచంద్రన్ కూడా నేనే చంపాను సార్ అని ఒప్పుకున్నాడు. 25 సంవత్సరంలో అతను రవిచంద్ర అనే అతన్ని వీళ్ళ రాధా భర్త అయినటువంటి రవిచంద్ర అతన్ని చంపడం అనేది జరిగింది. ఆ కేసులో ఇది ఏం తెలియకోకుండా అతన్ని ఆ సందర్భంలో అతను అనారోగ్యం గురి కావడం వలన అనారోగ్యంగా చనిపోయినాడని అందరినీ నమ్మబలికారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేరు కాబట్టి పిల్లవాళ్ళు కూడా అదే విధంగా నమ్మి వాళ్ళని మామూలుగా కర్మకాండలు చేశారు. ఇతను చెప్పిన తర్వాత మనం వెళ్ళి శవ పంచనామా తీసుకొని ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది. ఆదినారాయణ అతను టీ స్టాల్ పెట్టుకొని ఉంటాడు, హాస్పిటల్కి ఎదురుగా చిన్న టీ కొట్టు పెట్టుకొని ఉంటాడు. ఇతను మద్యం తాగుతుండే సందర్భంలో రాధా యొక్క భర్త రవిచంద్ర అనే అతను రాధా యొక్క భర్త తాగడం అలవాటుగా ఉంది. ఇతను తాగడం మధ్య షాపులు కాడ తాగి ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఎక్కువ పరిచయం అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం తాగడము, అక్కడే తిని కూర్చొని తాగడము అలవాటు నేర్చుకోవడం వల్ల అట్లా ఆ సందర్భంలో రాధా భర్త అతని భార్య అనేటువంటి రాధ ఇతనికి పరిచయం కావడం ఆదినారాయణకి, అది కాస్త అక్రమ సంబంధంగా దారి తీయడం. ఆ అక్రమ సంబంధం భాగంగా ఇతను ఉంటే అడ్డగా ఉన్నాడనే ఉద్దేశంతో ఒకరోజు 2025 సంవత్సరంలో అతన్ని ఇద్దరు కలిసి మద్యం ఎక్కువ తాగించి ఊపిరాడుకోండి అతను బిందు ఆపడం, ఈమె కాళ్ళు గట్టిగా పట్టుకోవడం, ఆ విధంగా జరిగి చంపినాం సార్ అని ఇతను చెప్పడం జరిగింది. దాంట్లో ఆ విషయం అయితే నాకు తెలియదండి, ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన విషయం ఇది. ఈ విషయం కేసులోనే రిమాండ్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఇది రివీల్ చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఉన్నా మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.